ఉపయోగించుకొని మన జీవితాల్లో వెలుగులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మీరందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా బ్రహ్మాండంగా జయప్రదం చేస్తామని గట్టిగా హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిందిగా అందరినీ వెనక నుండి వాళ్ళని కోరుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి, మారుమోగాలి. ఈసారి మహానాడుకు హైలైట్ ఇది. రేపు రాబోయే రోజుల్లో ఏ నాయకుడు కానీ ఏ కార్యకర్త కానీ నాకు టెన్షన్ ఉంది, టైం లేదు, స్ట్రెస్లో ఉన్నానని చెప్పకూడదు. సరేనా? ఓకే ఓకే అంటే చేలు పైకి ఎత్తండి. శబాష్. మంచి మధ్యాహ్నం లంచ్ టైం అయినా కూడా మీరు ఎనర్జీ లెవెల్ చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తా ఉంది. కొండనైనా బద్దలు చేసే శక్తి నా తెలుగు కుటుంబానికి ఉంది. శబాష్. థ్యాంక్ యూ. మన రాష్ట్రంలో వ్యాపారాలు బాగుండాలన్నా, కొత్తగా కంపెనీలు రావాలన్నా, మన పిల్లవాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావాలన్నా మౌలిక సదుపాయాలు చాలా బాగుండాలి. మరి ఇప్పుడు జరగబోయే తీర్మానం మౌలిక సదుపాయాల కల్పనతో మారబోతా ఉన్న రాష్ట్ర ముఖచిత్రం గురించి పలాస శాసనసభ్యురాలు శ్రీమతి గౌతు శిరీష గారిని రావాల్సిందిగా కోరుతున్నాం.